Praise the Lord. దేవుని నామమున మీ అందరికీ వందనాలండి. Once again, I am very happy to see you all on Sunday in the presence of God. ఆదివారం రోజున మీ అందరినీ దేవుని యొక్క సన్నిధిలో చూడటం నాకు చాలా సంతోషకరంగా ఉన్నది. By the way, before I step into the word of God, I greet you all in the most precious name of our Lord and Savior Jesus Christ. వాక్యంలోకి అడుగు పెట్టక ముందు ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క నామమునందు మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. Okay, let me introduce myself. This is Reverend Stevenson, pastor at Grace Baptist Church, Machilipatnam, India. పాస్టర్ గారి పేరు స్టీవెన్సన్ గారు. మచిలీపట్నంలో ఉన్నటువంటి సంఘమును ఆయన వాక్యాన్ని బోధించుతున్నారు. Okay, how did you all? అందరూ ఎలా ఉన్నారండి? You are happy? సంతోషంగా ఉన్నారా? Especially in the presence of God. దేవుని సన్నిధిలో సంతోషంగా ఉన్నారా? You are happy or you are thinking of yourself when this pastor is going to leave us? మీరు సంతోషంగా ఉన్నారా లేకపోతే పాస్టర్ గారు ఎప్పుడు వదులుతారా అంటే ఆలోచిస్తున్నారా? Very often I say, when we come to the presence of God or when we come to church, we walk like snails, and after the service we run like cheetah. తరచుగా నేను ఈ మాట చెప్తూ ఉంటాను. చాలా మంది సన్నిధికి వచ్చేటప్పుడు నడకలు నడుచుకుంటూ వస్తాం. సన్నిధి అయిపోయిన వెంటనే చుట్టూ పరిగెత్తినట్టు పరిగెడతాం వీళ్ళకి. Okay then. Let's turn our Bibles to the first epistle of St. Paul to Thessalonians. పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం నుంచి అపోస్తలుడైనటువంటి పౌలు రాసినటువంటి మొదటి తెస్సలోనియులకు రాసిన పత్రిక Chapter 5, 5వ అధ్యాయము verses from 21 to 24. 21 నుంచి 24 వచనాలను చదువుకుందాము. Okay, before we go through those verses, shall we pray? మన ఆ వాక్యంలోకి అడుగుపెట్టక ముందు ప్రార్థించుకుందాము. Gracious God, our loving heavenly Master, we praise your holy name. పరిశుద్ధమైన దేవా, పరలోకమందున్న మా తండ్రి, నీ యొక్క నామాన్ని మేము ఘనపరుచుచున్నాము. Thank you, Jesus, for this wonderful time to worship thee. మిమ్మల్ని స్తుతించడానికి మీరు మాకు ఇచ్చిన సమయం బట్టి మీకు వందనాలు. Speak to us, Lord. మీరు మాతో మాట్లాడండి We తండ్రి. commit ourselves into thy mighty hands. మమ్మల్ని మీ చేతులకు అప్పగించుకుంటున్నాము. In Jesus' name I pray. యేసు నామమున అడుగుకుంటున్నాము. Amen. ఆమేన్. Okay, Thessalonians, the first epistle of St. Paul to Thessalonians, chapter 5, verses from 21 to 24. అపోస్తలుడైనటువంటి పౌలు రాసినటువంటి మొదటి తెస్సలోనియులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 21 నుంచి 24 వచనాలు చూస్తున్నాము. And nowadays there are number of false prophets. ఈ కాలంలో చాలా మంది అబద్ధ ప్రవక్తలు వస్తూనే ఉన్నారు. False preachers. అబద్ధపు ప్రసంగికులు వస్తున్నారు. False evangelists. అబద్ధపు బోధ చేసే వాళ్ళు ఎక్కువ అవుతున్నారు. Okay. False pastors. అబద్ధపు దైవజనులు వస్తున్నారు. In simple English, fake pastors. సులభంగా చెప్పాలి అని అంటే అబద్ధమైనటువంటి దైవజనులు. False testimonies. అబద్ధపు సాక్ష్యాలు. That's what I have chosen this title this morning is Prove All Things. అందుకే ఈ అన్ని చూసి నేను ఈ ఉదయకాల సమయంలో ఒక అంశాన్ని తీసుకొచ్చాను. అదేంటంటే అన్ని విషయాల్ని నిరూపించాలి. Well, in Telugu Bible, I don't know what is written there, but in English Bible it says like this. తెలుగు బైబిల్లో ఏం రాసిందో నాకు తెలియదు, కానీ ఇంగ్లీష్ బైబిల్లో ఇలా రాసి ఉంది. Prove all things. సమస్తమును నిరూపించాలి అని రాసింది. Okay, when we are going to prove, how can we prove a thing? ఇప్పుడు ఏదైనా నిరూపించాలి అని అంటే ఎలా నిరూపిస్తాము? The very first step is examine that thing. మొదటి చేయవలసిన పని ఏంటంటే దాన్ని పరీక్షించడం. And the second step is re-examine. రెండవ అడుగు ఏంటంటే దాన్ని మళ్ళీ తిరిగి పరీక్షించడం. And after re-examination, then we can prove that thing that what we have been going through is the right thing. అది మళ్ళీ తిరిగి పరిశీలించిన తరువాత మనకి ఆ చేస్తున్న పని సరైనదా కాదా అనే నిర్ధారణకి వస్తుంది. And nowadays, believers or the pastors are not doing like that. చాలా మంది విశ్వాసులు ఈ పని చేయట్లేదండి. That's why even if some pastors come and say some nonsense, these pastors or believers are thinking, listening to their nonsense,
they think that is a sense. చాలా మంది ఈ యొక్క ప్రజలు యొక్క విశ్వాసులు వీళ్ళొచ్చి చెప్పిన దాని గురించి పరిశీలించక వాళ్ళు చెప్పిన ఆ చెత్త కూడా మంచిదే అన్నట్టుగా అనుభవంలో ఉంటున్నారు. Okay, I am a pastor. ఇప్పుడు నేను ఒక దైవజనుడిని అనుకోండి. God called me to do his ministry. దేవుడు ఆయన పరిచర్య చేయడానికి నన్ను పిలిచారు. I went to the top of the Himalayas. నేను హిమాలయాల అంచు మీదకి వెళ్ళాను అనుకోండి. And no, I went to the top of the Himalayas. ఆ హిమాలయాల అంచు మీదకి వెళ్ళా. And from there I jumped down. అక్కడి నుంచి నేను దూకేసా. And God protected me. దేవుడు నన్ను కాపాడాడు. Why did you go there? ఎందుకు వెళ్ళావు అసలు? Who asked you to climb up to the mountain top? ఆ యొక్క కొండ శిఖరాలకి మిమ్మల్ని ఎవరు ఎక్కమన్నారు? Who asked you to jump from that place? ఎవరు అక్కడి నుంచి దూకమన్నారు? Even Satan took Jesus Christ to such kind of places and asked Jesus to jump down. సాతాను కూడా ప్రభు యేసుక్రీస్తు వారిని ఆ కొండ శిఖరాల మీదకి తీసుకెళ్లి అక్కడి నుంచి దూకమని చెప్పాడు. Jesus did not do like that. కానీ యేసుక్రీస్తు అలా చేయలేదు. See, to attract people by our false testimonies, we are misleading Christians or we are misleading believers. మనం ఇతరుల్ని మన సాక్ష్యం ద్వారా ఆకర్షించాలి అని చెప్పి ఆ విశ్వాసులందరినీ తప్పుదోవలు పట్టిస్తూ ఉంటున్నాము. So we should not trust such kind of false testimonies. మనం అటువంటి అబద్ధపు సాక్ష్యాలను నమ్మకూడదు. Okay, that's what I say, beware of false testimonies. అందుకే ఈ అబద్ధపు సాక్ష్యాల నుంచి మీరు జాగ్రత్తగా ఉండాలి. Beware of false pastors. ఈ యొక్క అబద్ధపు దైవజనుల నుంచి మీరు జాగ్రత్తగా ఉండాలి. How many false prophets have already gone out? ఎంతమంది అబద్ధపు ప్రవక్తలు బయటికి వెళ్ళి ఉన్నారండి? If you turn your Bibles to the book of Matthew chapter 24, మత్తయి సువార్త 24వ అధ్యాయం తెరిచినట్లయితే, which verse can you read that one? Okay, go ahead. Okay, verse 24. అబద్ధపు క్రీస్తులను అబద్ధపు ప్రవక్తలను వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సహితము మోసపరచుటకై గొప్ప సూచక క్రియలను. What is verse 23? 23వ చదవండి. Okay, go ahead. ఆ కాలమందు ఎవడైనను ఇదిగో క్రీస్తు. Not that verse, but number of false prophets have gone out. That word is there. Okay. Number of false prophets have gone. 11. Verse 11. అనేకులైన అబద్ధ ప్రవక్తలు వచ్చి. How many false prophets? ఎంతమంది అండి? A multitude of or countless false prophets, preachers, pastors, evangelists have gone out. అనేకమైనటువంటి యొక్క అబద్ధపు బోధకులు, అబద్ధ ప్రవక్తలు, అబద్ధపు దైవజనులు, ఈ అబద్ధపు ప్రసంగికులు వెళ్తూ ఉన్నారు. Okay, so you be careful. మీరు జాగ్రత్తగా ఉండాలి. So that's what my title this morning is, prove all things. అందుకే ఈ రోజు నా అంశం పేరు ఏంటంటే అన్ని నిరూపించాలి. Whether the thing which you are listening to is right or wrong. మీరు వింటున్నది సరైనదా కాదా? Okay, if you don't understand very clearly, then very easily, in the name of God, in the name of Jesus Christ, these false preachers, pastors, evangelists, false or fake testimonies will cheat you. మీరు కనుక జాగ్రత్తగా లేకపోతే ఈ అబద్ధపు సాక్ష్యాలు చెప్తున్నటువంటి వాళ్ళు, ఈ అబద్ధ ప్రవక్తకులు, అబద్ధ బోధకులు, వీళ్ళందరూ కలిసి మిమ్మల్ని చాలా సులువుగా మోసం చేసేస్తారండి. So we should not criticize. Of course, being a pastor, definitely I will criticize them, but at the same time I am requesting the audience or the believers, you also please be careful.
నేను కించపరుచున్నట్టు కాదు కానీ ఇక్కడ మీ ఒక విశ్వాసులైనటువంటి మీరు కూడా అన్ని విషయంలో విన్నాక వాటిని పరిశీలించిన తర్వాత మీరు ఏది మంచి చెడు అని మీరు తెలుసుకోవాలండి. Okay, you are listening to that pastor. మీరు దైవజనుడు చెప్పేది వింటున్నారు. He is preaching the word of God. ఆయన దేవుని వాక్యం బోధిస్తున్నాడు. Do you believe that what he is preaching is right? ఆ బోధ సరైనదని మీకు అనిపిస్తుందా? Okay, you are listening to his testimony. ఆయన సాక్ష్యం వింటున్నారు. How can you believe whether his testimony is right or wrong? ఆయన సాక్ష్యం సరైనదా కాదా అని మీకు ఎలా తెలుసండి? That's what, beware of all these false testimonies or prophets or preachings. అందుకే ఈ బోధకుల నుంచి ఈ యొక్క ప్రవక్తకుల నుంచి మీరు చాలా జాగ్రత్తగా ఉండాలండి. Okay, if his preaching belongs to the Bible, then trust. ఆయన బోధ బైబిల్ అనుసారంగా ఉంది అంటే నమ్మండి. If it doesn't belong to the Bible, then you should be very careful. అది ఒక బైబిల్ అనుసారంగా లేకపోతే మాత్రం మీరు జాగ్రత్తగా ఉండాలి. So this morning, ఈ ఉదయకాల సమయంలో as usually, ఎప్పటిలాగానే 3 points. మూడే విషయాలు. C cubed. 3 Cలు. Okay, English letter C cubed. ఇంగ్లీష్ అక్షరం C అయినటువంటి C కి 3. Okay, if you please turn your Bibles to Psalm number 2 verse 10. కీర్తనలు 2వ అధ్యాయం 10వ వచనము. కాబట్టి రాజులారా వివేకులై ఉండుడి. Okay, here the word of God says like this, you be wise. ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో చెప్తుంది మీరు వివేకులై ఉండుడి. Prove if you are not wise, another person is wise. మీరు తెలివిగా లేకపోతే ఇంకొకరు తెలివిగా ఉంటారండి. Of course he is always wise. ఆయన ఎప్పుడూ తెలివిగానే ఉంటాడు అనుకోండి. Okay, so if you are not a wise person, మీరు తెలివైన వ్యక్తి కాకపోతే very easily you can be cheated by Satan. సాతాను నుంచి మీరు చాలా సులువుగా మోసపరచబడతారు. Because he is not only wise, but he is wise enough. ఆయన తెలివే కాదు అతి తెలివైన వాడు. So be careful. జాగ్రత్తగా ఉండండి. So the first thing of my 3 points is, నా 3 మాటలలో మొదటి మాట ఏంటంటే prove cleverly. తెలివిగా నిరూపించాలి. Wise means clever, you know. తెలివే కదండి, వివేకం అంటే తెలివే కదా. Yeah. So you be wise. మీరు తెలివి కలిగి ఉండండి. Because another person, that is Satan, is already wise. ఎందుకంటే సాతానుకి తగిన తెలివి ఉంది. He is able to cheat believers, Christians, in God's name. ఆయన దేవుని నామములో విశ్వాసుల్ని మోసం చేయగలడండి. He is also he is cheating. ఆయన మోసం చేస్తున్నాడు. So in God's name he is able to cheat because he is wise enough. ఆయన దేవుని నామములో మోసం చేస్తున్నాడు ఎందుకంటే తెలివి కలిగిన వాడు. How can you give a counter attack? దానికి మీరు తిరిగి పరిష్కారం ఎలా చెప్తారు? Unless you are wise, you can't stand firm in your faith. మీరు గనుక తెలివి కలిగి లేకపోతే మీ విశ్వాసంలో మీరు నిశ్చలంగా ఉండలేరండి. Because you are a fool, he is wise. మీరు తెలివి తక్కువవారు కాబట్టి అతను తెలివైనవాడు. If you are wise enough, మీరు తెలివి కలిగి ఉంటే then he becomes fool. ఆయన తెలివి తక్కువవాడు అవుతాడు. That's what often I say, because the listeners do not know what I am talking about, I can easily deceive you. ఈ విశ్వాసులకి నేను ఏం మాట్లాడుతున్నానో వారికి తెలియదు కాబట్టి వాళ్ళు చాలా సులువుగా మోసం చేయగలను. If I say in my testimony from the top of the Himalayas, I jumped down, they believe. ఇప్పుడు నా యొక్క సాక్ష్యంలో నేను హిమాలయాలు ఎక్కి దూకాను అని చెప్పినా కూడా నమ్మేస్తారు. And this is a knife. ఇది కత్తి. I stabbed one person. నేను ఒక వ్యక్తిని పొడిచాను. But still he was able to survive. పొడిచిన బతికే ఉన్నాడు. Because the people or the audience or the believers
sitting in front of me are fools. ఆ ప్రేక్షకులు గాని ఆ యొక్క విశ్వాసులు గాని నా ముందు కూర్చున్న వారందరూ మూర్ఖులు. They believe whatever I say. నేను చెప్పినంత నమ్మేస్తారు. They listen to me whatever I say. నేను చెప్పినంత వింటారు. This is the problem. అదే సమస్య అండి. That's what the word of God says. You be a clever person or you be wise. అందుకే వాక్యం చెప్తుంది మీరు తెలివైన వారుగా మీరు వివేకులుగా ఉండుడి అని. Okay, that pastor said like that. పాస్టర్ గారు ఇలా చెప్పారా? After going home, ఇంటికి వెళ్ళిన తర్వాత you just check up whether it is right or wrong, whether he is right or wrong. ఆయన చెప్పింది సరైనదా కాదా, కరెక్ట్ గా చెప్తున్నారా? Go through the word of God. దేవుని వాక్యం చదవండి. Because you are not going through the word of God, you are not able to devise whether the pastors are telling is right or wrong. మీరు వాక్యం చదవట్లేదు కాబట్టి దైవజనులు మీకు చెప్పేది కరెక్టా కాదా అనేది మీరు తెలుసుకోలేకపోతున్నారు. When a pastor says something, you question him. Pastor, you said like this, but that is not written in the Bible. ఒక దైవజనుడు ఏదైనా చెప్పినప్పుడు మీరు ఆయన్ని ప్రశ్నించండి. అదే పాస్టర్ గారండి బైబిల్లో రాసి లేదు కదా అని అడగండి. Nothing wrong in clarifying your doubts. మీ యొక్క అనుమానాలను తీర్చుకోవడంలో తప్పులేదండి. Because you are just nodding your heads like this, whatever he says too, that's the problem. ఆయన చెప్పిన ప్రతిదానికి తలాడించి వస్తున్నారు కాబట్టి సాగిపోతుంది. So now onwards, ఇప్పటి నుంచి అయినా don't question him. ప్రశ్నించొద్దు కదా. Then that pastor will learn more about the word of God. Oh, my church members, or wherever I go, whenever I preach, people started questioning me. So let me read or study the whole Bible carefully, and then I shall preach the word of God. మా విశ్వాసులు కానీ బయటకు వెళ్ళి ప్రచారం చేసినప్పుడు వారి యొక్క ప్రజలు కానీ నన్ను ప్రశ్నిస్తున్నారు కాబట్టి నేను ఒళ్ళు దగ్గర పెట్టుకుని బైబిల్ అంతా జాగ్రత్తగా చదవాలి అని అప్పుడు ఆయన అనుకుంటాడు. For the last 40 years he has been giving the same testimony. Nobody came forward and questioned him. You as a pastor, how can you question him? 40 సంవత్సరాల నుంచి అదే అబద్ధపు సాక్ష్యం చెప్తున్నా కానీ ఒక్కరు కూడా ముందుకు వచ్చి ఏంటి పాస్టర్ గారు ఏంటి సాక్ష్యం అని చెప్పి ఒక్కరు కూడా ప్రశ్నించలేదండి. Because they all trusted. అందరూ నమ్మేశారు. You know why? How these pastors are telling? ఎలా చెప్తున్నారు తెలుసా అండి? I have a knife in my hand. నా చేతిలో ఒక కత్తి ఉంది. For the past 40 years I have been stabbing the people, but nobody came forward and questioned me. 40 సంవత్సరాల నుంచి ఆ కత్తించుకుని అందరూ పొడుస్తూనే ఉన్నాను కానీ ఒక్కరు వచ్చి ప్రశ్నించట్లేదు. Keep on stabbing. పొడుస్తూనే ఉన్నావు. Keep on killing the people by stabbing. ఆ యొక్క పొడిచి మనుషులు చంపేస్తూనే ఉన్నారు. But so far nobody has come forward and questioned me. ఎవరు ముందుకు వచ్చి నన్ను అడగలేదు. You Stevenson, how can you question me and us and him? స్టీవెన్సన్ గారు మీరు ఎలా ముందుకు వచ్చి నన్ను ఎలా ప్రశ్నించగలుగుతున్నారు? So stabbing a person is not at all a wrong thing. మనుషులు పొడవటం తప్పు కాదు. Killing others is not at all a wrong thing. మనుషుల్ని చంపేయడం తప్పే కాదు. What do you think? అవునంటారా? That's what I say. How foolish you are. అందుకే నేను చెప్తుంటాను ఎంత మూర్ఖులండి మీరు. How did you trust him? ఎలా నమ్మగలుగుతున్నారండి? In other words, you are telling yourself that you are all fools, not P-O-O-L-S, but F-O-O-O-L-S. మీ అంతటా మీరే వాళ్ళకి నిరూపిస్తున్నారు మీరు మూర్ఖులు అని చెప్పి. That's what he has been telling, that false testimony since I don't know 40 years ago. And for the 40 years. మీరు అలా వింటూ ఉండబట్టే ఏం ప్రశ్నించకపోబట్టే 40 సంవత్సరాల నుంచి ఒకే సాక్ష్యం అబద్ధపు సాక్ష్యం చెప్పుకుంటూనే ఉన్నారు. See, God can do miracles. దేవుడు అద్భుత కార్యాలు చేయగలడండి. But my question is, has that miracle happened in your life?
కానీ ఆ అద్భుత కార్యము నీ జీవితంలో జరిగిందా? There are drivers. చాలా ఉన్నాయి. Drivers. అవి Drivers. చాలా మంది నడిపే వాళ్ళు ఉంటారు. But my question is, are you a driver? నువ్వు ఆ బండి నడిపే వాళ్ళవేనా? Okay, there is healing power in the Bible. ఈ బైబిల్లో స్వస్థత కార్యం అనేది ఉంది. But do you have that power? కానీ నీకు ఆ శక్తి ఉందా? Singers are there. పాటలు పాడేవాళ్ళు They sing melodiously. వాళ్ళు చాలా అద్భుతంగా But పాడతారు. can you sing melodiously or melancholy? నువ్వు అద్భుతంగా పాడతావా లేకపోతే చాలా అద్భుతంగా పాడతావా? Melancholy means very worst. దరిద్రంగా పాడుతుంటాం మనం. I can also sing, నేను పాడగలను. but nobody can stay inside of the church. నేను పాడటం మొదలెడితే ఎవరు ఇక్కడ కూర్చోరు. So this is the problem nowadays, not with those people, but the people, those who are listening to such kind of false prophecies and false testimonies. చాలా మంది వింటుంటారు కానీ చాలా మంది ఆ యొక్క అబద్ధపు సాక్ష్యాల్ని అబద్ధపు మాటలన్నిటిని నమ్మేస్తుంటారు. So you be careful, you be wise. మీరు జాగ్రత్తగా ఉండాలి, మీరు తెలివిగా ఉండాలి. That's what the first C is, prove cleverly everything. ప్రతిదీ మీరు తెలివిగా దాన్ని నిరూపించాలి. Okay, Matthew chapter 10 verse 16. మత్తయి సువార్త 10వ అధ్యాయం 16వ వచనము. ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్టు నేను మిమ్మల్ని పంపుచున్నాను కనుక పాముల వలె వివేకులను పావురముల వలె నిష్కపటులునై యుండుడి. Be wise. Often Jesus says, be wise, you be wise, you be a clever person. దేవుడు తరచుగా వాక్యం ద్వారా మనకు బోధించేది ఏంటంటే మీరు తెలివి కలిగి ఉండండి, మీరు తెలివైన వారై ఉండండి అని చెప్పి. If you are wise, nobody can cheat you. మీరు తెలివిగా ఉంటే మిమ్మల్ని ఎవరు మోసం చేయలేరు. If you are unwise, then the person in front of you will become a wise person. మీరు తెలివి తక్కువగా ఉంటే మీ ముందు ఉన్న వ్యక్తి మీకన్నా తెలివైన వాడు అవుతాడు. He is not a wise person, ఆయన తెలివైన వాడు, rather you are unwise. మీరు మూర్ఖులు. That's what he is wise. అందుకే ఆయన తెలివైన వాడు అవుతున్నాడు. So God says, or Jesus says like this, be wise always. అందుకే దేవుడు ఎప్పుడు మనకి చెప్తున్నాడు మీరు తెలివి కలిగి ఉండండి అని. If you are wise, you can question that person. మీరు తెలివి కలిగి ఉంటే ఆ యొక్క వ్యక్తిని మీరు ప్రశ్నించగలరు. Pastor, you said like this, is it true? ఏం పాస్టర్ గారు మీరు ఇలా చెప్పారు నిజమేనా? Is it so? అది ఖచ్చితమైందేనా? But when I have gone through the Bible, I have never found such kind of thing. అదేంటి, నేను బైబిల్ చదివినప్పుడు ఇటువంటి ఒక వాక్యాన్ని నేను ఎక్కడ చూడలేదే. So open your mouths. మీ నోరులు తెరవండి. By opening or by questioning your pastors, see, you are also making your pastor become a great man of God. మీరు నోరులు తెరిచి ప్రశ్నించడం మొదలు పెట్టినప్పుడు మీ దైవజనుడిని కూడా మీరు ఒక మంచి దేవుని ప్రవక్తగా మార్చగలుగుతారు. Okay, so don't think, we don't know if we question our pastor, he may lose his temper. That's what we don't want to question him. ఏమోనండి, ఇప్పుడు ప్రశ్న ఇస్తే ఇప్పుడు మా పాస్టర్ గారికి ఎక్కడ కోపం వచ్చిందో అని చెప్పి మేము ప్రశ్న వేయలేదండి అని మాకండి. Nobody knows everything. ఎవరికి అన్ని తెలియవండి. Okay, but even if he or even if the false prophets or pastors preach all nonsense, please don't listen to such kind of people. ఒకవేళ అబద్ధ బోధకులు అబద్ధ ప్రవక్తలు వచ్చి మీకు ఏమైనా అబద్ధాలు చెప్తున్నా కానీ అట్లా విని మీరు నమ్మకండి. Whether he has been sharing that false testimony for the last 40 years or 50 years or 60 years, false is false. That's all. ఒక వ్యక్తి 40 సంవత్సరాలు 50 సంవత్సరాలు 60 సంవత్సరాల నుంచి ఆ తప్పుడు ఆ సాక్ష్యం చెప్తున్నప్పటికీ ఆ అబద్ధం అనేది అబద్ధంగానే ఉంటుంది. If you stand with such kind of people, you are also such kind of person. నువ్వు ఆ అబద్ధాలు చెప్పే వ్యక్తితో ఉంటున్నావు అని అంటే నువ్వు కూడా అటువంటి వ్యక్తివే. Got it? అర్థమైంది? Got it?
Okay then. The second point I'd like to tell is, రెండో విషయానికి వెళ్దాము. okay, let's turn our Bibles to the book of Jeremiah chapter 5 verse 3. ఇర్మియా గ్రంథము 5వ అధ్యాయం 23వ వచనము. 3. Chapter 5 verse 3. యెహోవా యథార్థత మీదనే కదా నీవు దృష్టి ఉంచుచున్నావు. నీవు వారిని కొట్టితివి గాని వారికి దుఃఖము కలగలేదు. వారిని క్షీణింపజేసి ఉన్నావు గాని వారు శిక్షకు లోబడినోళ్ళకున్నారు. Okay. They did not like themselves. వాళ్ళని వారే ఇష్టపడట్లేదు. They don't want to be corrected. వాళ్ళు సరి చేయాలి అని అనుకోవట్లేదు. Okay. They are thinking whatever they are doing is right. వాళ్ళు చేసిందే సరైనదని అనుకుంటున్నారు. But the word of God says differently. కానీ దేవుని వాక్యం వేరుగా చెప్తుందండి. Because they don't want to be corrected, వాళ్ళు సరి చేసుకోకూడదు అనుకుంటున్నారు కాబట్టి even if you give suggestions, మీరు వాళ్ళకి సలహా చెప్పినా కూడా they argue with you. వాళ్ళు మీతో కూడా వచ్చి అట్లాగే మాట్లాడతారు. Okay. Let me tell you one thing. నేను మీకు ఒక విషయం చెప్తాను. You are telling me for the past 40 years he has been sharing the same false testimony. ఆ 40 సంవత్సరాల నుంచి ఆ వ్యక్తి ఆ యొక్క అబద్ధపు సాక్ష్యమే చెప్తూ ఉన్నాడు. Now, being a pastor, I tell you what he has been sharing for the past 40 years is wrong. నేను ఒక దైవజనుడు అయ్యుండి ఆ 40 సంవత్సరాల నుంచి చెప్తున్నదంతా అబద్ధమని నేను చెప్తున్నాను. If he really wants to be corrected, ఆయన నిజంగా సరి చేసుకునేవాడైతే nothing wrong to make himself correct, at least now. ఇప్పటికైనా తనని తాను సరి చేసుకుంటారు. For the last 40 years he has been taking what? Alcohol. 40 సంవత్సరాల నుంచి తాగుతూనే ఉన్నాడు. And we have been trusting. మనం నమ్ముతూనే ఉన్నాం. What a great fool I am. ఎంత మంచి మూర్ఖులమండి మనం. నన్నవో నేను తనటం పిల్లే. I am not scolding that person or that pastor. నన్ను మీ మీద తన్నందను. I am scolding you fools. నేను ఆ పాస్టర్ గారిని అయితే ఏమన్నట్లేదు కానీ నేను మిమ్మల్ని అంటున్నాను. వాడు అలాగే కచ్చారు మనతో భారత్కి మీరు నమ్మిందిరు కాబట్టి he says like that because you are trusting him. మీరు నమ్ముతున్నారు కాబట్టి సంవత్సరాల తరబడి అదే చెప్పుకొస్తున్నారు. If you would have questioned him, మీరు ప్రశ్నించుంటే he would have stopped his false testimony. ఆయన అబద్ధపు సాక్ష్యం ఆపేసేవాడే. Because you are not questioning him, మీరు వానిని ప్రశ్న తలపటం పిల్లేరు కాబట్టే వాడు అలా కచ్చొందు. మీరు ఆయన ప్రశ్నించట్లేదు కాబట్టి ఆయన అలా చెప్తూనే ఉన్నాడు. See, she is able to translate. She is able to interpret even Koya language. Okay? So, fault is not in him but in you. తప్పు ఆయనలో లేదండి, మీలో ఉంది. Suppose this lectern is moving like this. I have to hold like this. అది కదులుతూ ఉంది కాబట్టి పట్టుకోవాల్సి వస్తుంది. If I hold like this, పట్టుకునే ఉన్నాను. it will not fall upon me. నా మీద పడకుండా ఉంటుంది. What kind of preaching it is? Okay, so you have to correct that person. మీరు ఆ వ్యక్తిని సరిచేయాలి. You have to correct that person. ఆ వ్యక్తిని మీరు సరిచేయాలి. Okay, let bygones be let bygones be bygones. గతం గతహాన్ని విడిచిపెట్టండి. But at least now, ఇప్పటికైనా కానీ no pastor, ఏ పాస్టర్ గారైనా what you have been sharing for the past 40 years is a false testimony. Stop immediately. 40 సంవత్సరాల నుంచి మీరు చూస్తున్న ఆ అబద్ధపు సాక్ష్యం అబద్ధమే. దాన్ని
ఇప్పటికైనా వెంటనే ఆఫ్ చేయండి. My eldest brother, Shalim Raj, మా పెద్దన్న గారు షాలిం రాజ్ గారు before he became a Christian, ఆయన క్రైస్తవుడు కాక మునుపు, of course now he is a very good pastor, ఇప్పుడు ఆయన గొప్ప దైవజనుడు but అనుకోండి. before he became a Christian, ఆయన క్రైస్తవుడు కాక ముందు he used to drink. First one, the second one, drink. Okay, the third one, drink. Keep on drinking. మా అన్నగారు అప్పట్లో మారక ముందు తాగుతూనే ఉండేవారు. And now he became a Christian. ఇప్పుడు క్రైస్తవుడు అయ్యాడండి ఆయన. We told him what you have been doing from your childhood is wrong. So stop it immediately. That is a wrong thing. మేము ఆయనకి చిన్ననాటి నుంచి నువ్వు చేస్తున్నదంతా తప్పు, ఇప్పటికైనా ఆ తప్పుని నువ్వు ఆఫ్ చేయి అని చెప్పి మేము ఆయన చెప్తూనే ఉన్నాం. He stopped drinking. ఆయన తాగడం మానేస్తాడండి. Nothing wrong in correcting yourself, my dear friends. మనల్ని మనం సరి చేసుకుంటున్న తప్పులేదండి. You got my point? చెప్పండి, అర్థమైంది కదా? So the second C is prove correctly. ఖచ్చితంగా నిరూపించాలండి. Prove, the first one is prove cleverly, and the second C is prove correctly. Correct your children. మీరు తెలివిగా నిరూపించాలి. Not only your children, if that pastor is talking about nonsense, nothing wrong in correcting even your pastor. మీరు పిల్లల్ని కూడా సరి చేయాలి, అలాగే మీ దైవజనులు మీకు ఒకవేళ తప్పులు చెప్తున్నా ఆయన్ని కూడా మీరు సరి చేయాలి. Is there any fault in us in correcting our pastors? మన దైవజనుల్ని సరి చేయటంలో మనలో తప్పుందా అండి? Because his preaching is wrong, ఆయన బోధ తప్పు, his preaching is untrue, ఆయన బోధ అంతా అబద్ధం. you can correct him. మీరు ఆయన సరి చేయండి. See, there are some pastors who do not like to be corrected. చాలా మంది దైవజనులు ఉంటారండి, వాళ్ళని సరి చేస్తే వాళ్ళకి నచ్చదు. That's what some of the phone calls I got, they don't want to be corrected. నాకు అందుకే కొన్ని ఫోన్ కాల్స్ వచ్చినాయి, వాటిలో వాళ్ళు సరి చేసుకోవాలి అని అనుకోవట్లేదు. He doesn't like to be corrected. ఆయన సరి చేసుకోవాలని అనుకోవట్లేదు. Then God will take care of. దేవుడు చూసుకుంటాడండి. He knows what to do and how to do. ఏం చేయాలి, ఎలా చేయాలి అని తెలుసు. But it's our honors or it's our responsibility to correct him. కానీ ఆయన్ని సరి చేయాల్సినటువంటి బాధ్యత అనేది మన మీద ఉంది. It doesn't matter whether he has been for the past 40, 45, 50 or 60 years. ఆయన 40 సంవత్సరాల నుంచి చెప్తున్నారు, 45 సంవత్సరాలు, 50, 60 ఎన్ని సంవత్సరాలు చెప్తున్నారా అనేది ఇంకా మనకు అనవసరం. Wrong is wrong. తప్పే. Okay. Taking in alcohol is what? తాగటం అనేది ఏంటిదండి? What? It's a wrong thing. అది తప్పే విషయం అండి. So stop it immediately. నన్ను ఆపేయండి. So why don't you stop your false testimony at least now? ఇప్పటికైనా అబద్ధం సాక్ష్యం ఎందుకు ఆపు? Why do you want to cheat others? ఇతన్ని మోసం చేయాలని ఎందుకు అనుకుంటున్నావు? That's what. See, we as Christians, మనం క్రైస్తవులమై it's our responsibility to correct others. ఇతన్ని సరి చేయాల్సిన బాధ్యత మన మీద ఉంది. Please don't stand with such kind of false pastors. అటువంటి అబద్ధపు దైవజనుల తరపున మీరు నిల్చోకండి. Indirectly, you are supporting that person. మీకు తెలియకుండానే మీరు వాళ్ళని మీరు ప్రోత్సహిస్తున్నారు. So by doing like that, మీరు అలా చేస్తూ you are proving yourself that you are also a cheat. మీరు కూడా మోసగాళ్ళే అని మిమ్మల్ని మీరే నిరూపించుకుంటున్నారు. So if you want to come out of that cheating, ఆ మోసంలో నుంచి బయటికి రావాలంటే correct him. అతన్ని ముందు సరి చేయండి. Okay then. Okay. Luke chapter 7 verse 48. Luke chapter 7 verse 48. లూకా సువార్త 7వ అధ్యాయం 48వ వచనము. నీ పాపములు క్షమింపబడి ఉన్నవని ఆమెతో అనెను.
అప్పుడు ఆయనతో No, 43, sorry. 43. 3 చూడండి. Luke chapter 7 verse 43. లూకా సువార్త 7వ అధ్యాయం 43వ వచనము. అందుకు సీమోను అతడెవనికి ఎక్కువ క్షమించెను వాడే అని నాకు తోచుచున్నదని చెప్పగా ఆయన నీవు సరిగ్గా యోచించుతువని అతనితో చెప్పి. See, Jesus says, you have judged him correctly. నీవు సరిగ్గా ఆయన యోచించావు. You have to correct your co-labor or your co-worker or your friend when he is going astray from the word of God. దేవుని యొక్క వాక్యం నుంచి తప్పిపోతున్నటువంటి నీ తోటి పనివారితో నీవు సరిగ్గా తీసుకురావాలి. Don't tell cock and bull stories. Don't tell me nonsense by saying God will take care of. ఆ దేవుడే చూసుకుంటాడే అనే సోది కబుర్లు మీరు నాకు చెప్పొద్దు. If God takes care of everything, you as a pastor, why are you stepping out and preaching the word of God? Let God himself go out and preach the word of God. ఒక దైవజనుడిగా దేవుడే అన్ని చూసుకునేలాగైతే నీవు బయటికి వెళ్ళి ఎందుకు బోధిస్తున్నావు? దేవుడే బోధించినవాడు. You stop preaching. You బోధించడం You stay at home. ఇంట్లో ఉండు. Why do you want to waste your time, money and strength? నీ యొక్క ఆ యొక్క శక్తిని, ఆ యొక్క ధనాన్ని, ఆ యొక్క ఓపికని ఎందుకు పాడు చేసుకుంటున్నావు? Some people phone me and say, who are you to ask him? Who are you to question him? God will take care of. Shut your mouth. మీరెవరు ప్రశ్నించడానికి దేవుడే చూసుకుంటారని నన్ను చాలా మంది అడుగుతారు. మీరు నోరు మూసుకోండి. God will take care of everything. God will take care of everything. See, I take a wonderful sleep. God will get up. God will get up. He will cook rice. Okay, what else? Curry. What else? Everything. After preparing everything, I shall get up and start eating. దేవుడే చూసుకుంటాడని నేను మంచిగా నిద్రపోతా ఉంటే దేవుడే వచ్చి నాకు వంట చేసి కూర వండి అన్నం వండి అన్ని చేసి పెడితే నేను లేచి అన్నం వండిన అన్నం తింటా. అంతేనా? When these people are making mistakes, it's our responsibility to correct them. ఎవరైనా తప్పు చేస్తున్నప్పుడు మనం వారిని సరి చేయాలండి. Don't say God will take care of everything. ఆ దేవుడు అన్ని చూసుకుంటాడని చెప్పకండి. You be here, you are a teacher. I don't want to go to school. God will come and take me to school. మీరు టీచర్లు మీరు ఎక్కడ ఉండండి, మీరేం నన్ను తీసుకెళ్ళక్కర్లేదు, దేవుడు వచ్చి నన్ను స్కూల్కి తీసుకెళ్తాడు. Hey, you didn't go to school today? ఏంటి నన్ను స్కూల్కి వెళ్ళలేదా? No, Pastor, God will take care of everything. లేదు పాస్టర్ గారు, దేవుడే అన్ని చూసుకుంటాడు. Why you are not studying today? ఏంటి వాళ్ళు చదవట్లేదు నువ్వు? No, Pastor, God will take care of everything. ఏం లేదు పాస్టర్, దేవుడే అన్ని చూసుకుంటాడు. You are not eating today? ఏంటి వాళ్ళు తినట్లేదా? No, Pastor, God will take care of everything. దేవుడే అన్ని చూసుకుంటాడు. After some time, కొంత సమయం తర్వాత God will bring a beautiful bucket beside you and He will ask you to kick that bucket. మంచి బకెట్ వాడి కాళ్ళ దగ్గర పెట్టి తన్ను బాబు అంటాడు. That means you will lose your life. అర్థం చచ్చిపోతారు. Don't you know what you are talking is foolishness? మీరు మాట్లాడేది మూర్ఖత్వంగా ఉందని మీకు అనిపించట్లేదా? Don't you think yourself by saying like this you are claiming or you are proving yourself that you are a fool? అలాంటి మాటలు మాట్లాడి మిమ్మల్ని మీరే మూర్ఖులుగా నిరూపించుకుంటున్నారని మీకు అనిపించట్లేదా? I don't want to speak with such kind of fools. అటువంటి మూర్ఖులతో నేను మాట్లాడనండి. So the second C is, రెండవ సి ఏంటంటే, the third C is, మూడవ సి ఏంటంటే, let's turn our Bibles to the epistle of St. Paul to Colossians chapter 4 verse 12. కొలస్సీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 23వ వచనం. 12 1 2. Chapter 4 verse 12. కొలస్సీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనము. మీలో ఒకడును క్రీస్తు యేసు దాసుడనైన ఎపఫ్రా మీకు వందనములు చెప్పుచున్నాడు. Okay, read your Telugu Bible. Okay, go ahead. మీరు సంపూర్ణులను ప్రతి విషయములో దేవుని చిత్తమును గూర్చి సంపూర్ణ ఆత్మ నిశ్చయత గలవారునై. Okay, here St. Paul says like this, he is talking about the completeness.
ఇక్కడ అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు సంపూర్ణత గురించి So మాట్లాడుతున్నాడు. the third C I would like to tell you this morning is నీ మూడవ సీని మాట్లాడదలుచుకుంది ఏంటంటే prove everything completely. మొత్తం పరిపూర్ణంగా మీరు నిరూపించాలి. There are 100 points. 100 పాయింట్లు ఉన్నాయి అనుకోండి. Okay, you have gone through 50 points. 50 పాయింట్లు చదివారు. Don't come to the conclusion. అదే ముగింపు అనుకోవద్దు. Because there are still 50 more points. ఇంకా 50 పాయింట్లు అక్కడ ఉన్నాయి. After finishing 100 points, then come to your conclusion. ఆ 100 చదివిన తర్వాత మీరు ముగింపుకు రండి. That's what Saint Paul is talking about, the completeness. అందుకే ఇక్కడ అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు సంపూర్ణం గురించి చెప్తున్నాడు. Prove completely. సంపూర్ణముగా నిరూపించాలండి. Without going through the word of God completely, దేవుని వాక్యం అంతా చదవకుండా don't ask questions. ఊరిక ప్రశ్నలు వేయొద్దు. Some people, they ask silly questions. కొంతమంది పిచ్చి ప్రశ్నలు అడుగుతుంటారు. Can a pastor put on tie or okay, go ahead. Can a pastor put on tie? కొంతమంది అడుగుతారు పాస్టర్లు టై కట్టుకోవచ్చా? Can a pastor wear shoes? పాస్టర్లు షూస్ వేసుకోవచ్చా? They are not questions, they are foolish questions. అవి ప్రశ్నలు కాదండి, పిచ్చి ప్రశ్నలు. Can a pastor eat every day? పాస్టర్లు రోజు తినొచ్చా అండి? Can a pastor sleep every day? పాస్టర్లు రోజు పడుకోవచ్చా? Can he? నిద్రపోవచ్చా అండి? Okay, because Jesus did not put on tie, so you pastors don't put on tie. యేసుక్రీస్తు వారు టై వేసుకోలేదు కాబట్టి మీరు టై వేసుకోవద్దు. Okay, let me tell you one thing. నేను మీకు ఒక విషయం చెప్తాను. Because Jesus did not travel by any bus or train or flight or bike, don't use all these things. యేసుక్రీస్తు వారు బండి, కారు, విమానం, బస్సులు ఏవి వాడలేదు కాబట్టి మీరు వాడకండి. Jesus, when he preached the word of God, he never used microphones like this. యేసుక్రీస్తు వారు బోధించేటప్పుడు ఆయన ఎప్పుడు మైక్ వాడలేదండి. So don't use microphones like this. మీరు ఇలాంటి మైకులు కూడా వాడకండి. See, I asked you to ask questions, not this kind of silly questions. ప్రశ్నించమన్నాను కానీ Waste of time. ఇదంతా సమయం వృధా చేసేవి. Okay, I'm not criticizing anyone. నేను ఎవరిని కించపరచట్లేదు. But when you ask me questions, ask reasonable questions, then I am ready to answer. మీరు సరైన ప్రశ్నలను అడగండి, ఆ ప్రశ్నలన్నిటికీ నేను సమాధానం చెప్తాను. See, people have started asking me questions, this kind of questions. ఇలాంటి ప్రశ్నలు అడగడం మొదలెట్టారండి. So by asking this kind of silly questions, say, please don't waste my time. ఇలాంటి పిచ్చి పిచ్చి ప్రశ్నలు అడిగి నా సమయం వృధా చేయొద్దు. మీరు తలపాటి ప్రశ్న, ఇలోటి ప్రశ్న తలపొద్దు. ఇవంతా నా సమయాన్ని వృధా తింగిత. You ask questions, but not such kind of silly questions. That's what I am not responding you. మీరు ప్రశ్నలు అడగండి కానీ పిచ్చి ప్రశ్న అయ్యొద్దు. అందుకే నేను మీకు స్పందించాను. So here Saint Paul says, let's make our spiritual life a complete spiritual life. ఇక్కడ అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు మన యొక్క ఆత్మీయ జీవితాన్ని పరిపూర్ణంగా చేసుకోవాలి. Not a half completed spiritual life. సగం పూర్ణంగా ఉన్నది కాదండి. So if a person is doing wrong, correct him completely. ఏదైనా ఒక వ్యక్తి తప్పు చేస్తున్నాడు అంటే ఆ వ్యక్తిని పరిపూర్ణంగా మీరు బాగు చేయాలి. Don't see, even if he is making nonsense or doing wrong things, don't say this is not my responsibility, this is not my duty, okay, this is not my business, God will take care of everything. ఒక వ్యక్తి మీ ముందు తప్పు చేస్తున్నప్పుడు ఇది నా బాధ్యత కాదు, ఇది నా పని కాదు, ఇది నాకు సంబంధం లేనిది అన్నట్టుగా మీరు దేవుడు ఎంత చూసుకుంటాడు అన్నట్టు ఉండకండి. Suppose my church members are doing wrong. నా సంఘస్థులు తప్పు చేస్తున్నారు అనుకోండి. Okay, with my own eyes I saw them doing wrong things. నా సొంత కళ్ళతో నా యొక్క సంఘస్థుని తప్పు చేస్తూ ఉండటం నేను చూశాను అనుకోండి. Shall I correct him or them, or you want me to say
that is God's business. God will take care of. నేను వాళ్ళని ఇప్పుడు సరి చేయాలా లేకపోతే ఆ దేవుడు ఉన్నాడు దేవుడే చూసుకుంటాడని వదిలేయాలా? You tell me. మీరు చెప్పండి. Shall I correct him or not? వాళ్ళని ఇప్పుడు సరి చేయాలా? Because I am a pastor, it's my responsibility. ఎందుకంటే నేను దైవజనుడిని. Otherwise, one day when I stand in front of Jesus Christ or in front of God, God will question me. One day you saw your church member making nonsense. You did not correct that person. ఇప్పుడు ఈ పాపాలు చేసిన వ్యక్తి దేవుడి ముందు నిలిచినప్పుడు దేవుడు వచ్చి నన్ను ప్రశ్నిస్తాడండి. నీ యొక్క కళ్ళ ముందే ఆ వ్యక్తి తప్పు చేస్తున్నప్పుడు నువ్వు ఎందుకు ఆయన సరి చేయలేదు అని చెప్పి. Then would you like me to answer when God questioned me? No, God, it's your responsibility. That's what I kept quiet. ఇప్పుడు నేను దేవుడి ముందుకు వెళ్ళి అదేంటి దేవుడా ఇది నీ బాధ్యత నాకే సంబంధం అని చెప్పమంటారా? If your children are making mistakes, మీ పిల్లలు తప్పు చేస్తున్నారు అనుకోండి. your parents, మీ తల్లిదండ్రులు, okay, your children are making mistakes. మీ పిల్లలు తప్పు చేస్తున్నారు. What will you do? ఏం చేస్తారండి? That is God's responsibility. God will take care of. ఆ దేవుడి బాధ్యత దేవుడు చూసుకుంటాడు. Every day early in the morning at 10 o'clock he gets up. రోజు పొద్దున 10ంటికి లేస్తాడు. Early in the morning. పొద్దున్న 10ంటికి లేస్తాడు. Oh, God will wake him up. No problem. ఆ దేవుడే లేపుతాడండి. It's not my responsibility. నా బాధ్యత కాదు. What kind of fools you are? ఎటువంటి మూర్ఖులండి మీరు. Don't tell me this kind of useless or nonsense. ఇటువంటి పనికిమాలిన మాటల్ని మీరు నాకు చెప్పకండి. Okay, it's our responsibility to correct our friends if they are making nonsense completely. మన యొక్క స్నేహితులు ఏదైనా పిచ్చి పనులు చేస్తూ ఉంటే వాళ్ళని సరిచేయాల్సిన బాధ్యత మనకుందండి. So the title is ఈరోజు అంశం ఏంటండి? Prove all things cleverly. అన్ని విషయాలను తెలివిగా నిరూపించాలి. Prove all things correctly. అన్ని విషయాల్ని సరిగ్గా నిరూపించాలి. Prove all things completely. అన్ని విషయాల్ని సంపూర్ణంగా నిరూపించాలి. After completing everything, ఇవన్నీ చేశాక now you have successfully concluded. ఇవన్నిటిని మీరు ఒక విజయవంతంగా ముగించారు. So till you complete, don't stop your proving business. మీరు మొత్తం పూర్తిగా చేసేంత వరకు మీ నిరూపించే పనిని ఆపకండి. So don't tell me what. ఏంటి అని నన్ను అడగొద్దు. Don't tell me what. నాకేం చెప్పొద్దండి. No, don't tell me what. What you need not to tell me. నాకేం చేయాలో ఏం చెప్పక్కర్లేదండి మీరు. Don't tell me it's God's responsibility. ఇది దేవుని బాధ్యత అని మీరు నాకు చెప్పొద్దు. Okay, I don't want to listen to you. నేను ఆ మాట వినను. Okay, you go through once again the whole Bible. బైబిల్ అంతా చదవండి. Then come to the conclusion. అప్పుడు ముగింపుకు రండి. Whether it's our responsibility to correct those people ఆ యొక్క ప్రజల్ని కరెక్ట్ చేయడం మన బాధ్యత కాదా? or not. అవునా కాదా? Okay, it's our responsibility. అది మన బాధ్యత అండి. Okay, may God help us. May God help us to correct our friends when they are in wrong things. మన స్నేహితులు తప్పుడు పనులు చేస్తున్నప్పుడు వాళ్ళని ఒకసారి చేసే బాధ్యత ఆ యొక్క ఇది దేవుడు మనకి ఇచ్చుగాక. God bless you all. దేవుడు మనకి దీవించుగాక. Gracious God, thank you once again. పరిశుద్ధమైన దేవుని యొక్క నామాన్ని కనపరుస్తున్నాము. Send us with your blessings. మమ్మల్ని మీ ఆశీర్వాదాలతో పంపించండి. In Jesus' name I pray. యేసు నామములో వేడుకొంచున్నాము. Amen. ఆమేన్.